జ్యుడిషియల్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఏమని ఇచ్చినామంటే సర్దార్ నగర్ లో తుమ్మల చెరువు అని ఒక చెరువు 8 ఎకరాల చెరువు కనిపిస్తుంది. అది ఎవరో ఎత్తుకోపోయారు. అందరూ ఏమనుకుంటారంటే చెరువు లేకపోతే హైడ్రాకు ఇరిగేషన్ ఆఫీస్కి పోయి ఇవ్వాలి కదా అనుకుంటారు. కానీ ఆ చెరువు అనేది ఎవరో ఎత్తుకోపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది పోరాడు పెట్టుకుని విధంగా మేము కంప్లైంట్ రాసి సిఐ గారికి చేయడం జరిగింది. ఈ తుమ్మలకుంట చెరువే కాదన్న ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనాయి, కొన్ని చెరువులు మాయమైపోయినాయి. అదే విధంగా జల్పల్లి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికి అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనిపిస్తలేదా, మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా, ఒక్కసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా మేము ఇంకో విధంగా చెప్తున్నాం ఏంటంటే 2002లో ఇరిగేషన్ ఆఫీస్ పోయి ఇచ్చారు. ఎక్కడంటే ఎర్రగుంట లేదు, మాకు అక్కడ తాళ చెరువు లేదు, అదేవిధంగా పోతే చంద్ర చెరువు లేదు, సంద చెరువు కానీ మీర్పేట ప్రాంతంలో బడంపేట ప్రాంతంలో చెరువులు లేవని ఇప్పుడు 2002 ఇచ్చాం. ఇలా హైడ్రా వచ్చి ఇలా కొంత డ్రామా చేస్తారు. ఆ డ్రామా వద్దు నాయన, నిజంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది. ఆ చెరువులు ఎవరెవరు కబ్జా చేసారు, ఆ చెరువులు ఎంకున్న మేధావులు ఎవరో వాళ్ళందరినీ బయట తీయాలనుకుంటారు. కానీ ఇలా వచ్చి గరీబులను మూలగొట్టి గరీబులు ఇబ్బంది పెడతా భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కబ్జా చేసి అమ్ముకున్న ఎవరో వాళ్ళని బయట తీయమంటారు. అప్పుడు 2009 కంటే ముందు మా ప్రాంతం చాలా చెరువుల నీళ్ళు వచ్చి పొలాలు పచ్చగా పంట పండుతుంటే చాలా అందంగా ఉండే. మేము పదే భారతీయ జనతా పార్టీ పట్టుకోవడం ఈ ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతున్నాయి, ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతున్నాయి, ఇక్కడ ఉన్న మంత్రి గారికి అవగాహన లేదు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అవగాహన లేదు అని మేము చెప్తుంటే ఆమె చెప్పింది నాకు మస్తు అనుభవం ఉంది, మా ఆయన మంత్రి చేసుడు, నేను మంత్రి చేసిన ఈ ప్రాంతాన్ని సక్సెస్ చేస్తా, సస్యశాలం చేస్తావు. ఇలా ఈ చెరువులు ఎత్తుకుపోయారమ్మా, మరి నువ్వు ఏంది, నీ పాత్ర ఏంది, నువ్వు వచ్చి పోయేసి కాడ కూర్చున్నావా, నా చెరువు కాడ నువ్వు వస్తావా, నీ ఎంబడి మేము రానికరడం, నువ్వు ఎమ్మెల్యేగా ముందుగా నీ ఎంబడి అందరం ఉండి మన భూములు మనం కాపాడుకుందాం, మన చెరువులు మనం కాపాడుకుందామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మా చెరువు కబ్జా అయినట్టు కూడా విడిపించాల్సిందిగా అదేవిధంగా సిఐ గారికి ఏయడం ఏంటంటే మా చెరువును ఎత్తుకపోయారు, దొంగలు ఎత్తుకపోయారు, ఆ దొంగల తనపై ఇడిపించుకొని మా చెరువు మాకు ఇవ్వాలని సిఐ గారికి వేయడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ ఎంత కొరకైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 2002 నుంచి ఇప్పటి వరకు మేము కంప్లైంట్ కూడా వస్తున్నాం. ఇదే విధంగా మా చెరువులు మాకు దక్కేంత వరకు మేము పోరాటం చేస్తున్నాం.